నమస్తే అండి. మన పూజలు చేస్తున్నప్పుడు ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి తినాం కదండీ! మరి అలాంటప్పుడు స్పెషల్ రెసిపీ అనేది మనకు కావాల్సి ఉంటుంది కదా! దానికోసం అని చెప్పేసి మనకి రొటీన్‌లో ఎటువంటి చేంజ్ లేకుండా మనం చేసుకున్న టిఫిన్స్ అవే చేసుకుంటూ చట్నీలు లేదా కూరలు వండుతాం కదండీ! దాంట్లో ఇలా ఉల్లి, వెల్లుల్లి లేకుండా స్పెషల్‌గా చేసుకునే రెసిపీస్ అన్నట్టు. ఇది కర్ణాటక సైడ్ అయితే ఎక్కువగా చేస్తారండి ఈ రెసిపీ. ఇది మనం ఇడ్లీలోకి తీసుకోవచ్చు, దోసల్లోకి తీసుకోవచ్చు, పూరీలోకి, రోటీల్లోకి అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఈవెన్ బిర్యానీ ఇవి చేసుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు అన్నట్టు. బిర్యానీ అంటే మనం ఫ్రైడ్ రైస్‌లా చేసుకుంటాం కదా! ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. బిర్యానీ అంటే ఉల్లిపాయలు కంపల్సరీ. బట్ ఫ్రైడ్ రైస్ అంటే మనకు అవసరం లేదు కాబట్టి ఆ టైంలో కూడా మనం ఇది చక్కగా తీసుకోవచ్చు. ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇందులోని. ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో మనకి చాలా హెల్తీగా కూడా ఉంటుందన్నట్టు. దీనికైతే మాత్రం నేను బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి, అవి, క్యారెట్, ఈ రెండు కూడా సేమ్ మనకు ఆ ముక్కలు అనేవి సేమ్ ఉండాలండి. లేదంటే కొంచెం ఉడకడం అది ఇబ్బంది ఉంటుంది. అందుకని ఒకే సైజులో కట్ చేసుకోవాలి. వీటితో పాటుగా నేను గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇంకా పోపుకి మనం ఇంకేం ఉల్లి ఇలాంటివి ఏం వేయమండి. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మనకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉంటే సరిపోతాయి. అయితే దీనికి స్పెషల్గా ఒక చట్నీ లాంటిది ముందే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం అయితే కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. ఇది చిన్న కప్పుతోనైతే తీసుకున్నానండి. అది చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇప్పుడే నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే వీటితో పాటుగా వేయించిన రోస్టెడ్ చనాదాలు ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీకి ఇలా సరిపోతుందండి. అది మనం ఇంట్లోనున్న నెంబర్స్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే కొబ్బరి ఇది కూడా ఈవెన్ రేషియోలోనే ఉండండి. కొంచెం కొబ్బరి ఎక్కువే ఉంటేనే బాగుంటుందండి. ఇదే ఈ రెసిపీకి హైలైట్ అండి. చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకా ఎక్కువ కారం కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ మనం చేస్తున్న ఈ రెసిపీ మంచి సువాసన రావడానికి కొంచెం గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కరివేపాకు ఇవి చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీన్స్, క్యారెట్, ఈ రెండు, తర్వాత గ్రీన్ పీస్ కొంచెం తర్వాత వేసుకున్నా పర్వాలేదు. ఈ రెండు మాత్రం ముందు బాగా వేయించుకోవాలి. మనం పేస్ట్ ఎప్పుడైతే మనం ఇందులో వేస్తామో తర్వాత ఎక్కువసేపు బాయిలింగ్ అదే ఏమి ఉండదండి. అందుకని చెప్పి ముందే మనం చక్కగా వేయించుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు ఈ రెండు మాత్రం వేసుకుంటున్నాం. కారం, ఘాటు లేదంటే మిర్చి ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మనం పచ్చిమిరపకాయలతోనే సరిపోతుంది. మనకు ఆ పచ్చిమిరపకాయలతో చేస్తేనే దాని టేస్ట్ అనేది అలా ఒరిజినల్గా ఉంటుందండి. ఎర్రమిరపకాయలు అదే యాడ్ చేస్తే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే యాడ్ చేయనండి. ఒరిజినల్గా ఎలా ఉందో అలానే చేస్తున్నాను ఈ రెసిపీ. తర్వాత ఒక్క నిమిషం అండి వేయించుకుంటే, లేదంటే కిందన పట్టేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఒక్క నిమిషం వేయించుకొని తర్వాత వాటర్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ వేసిన తర్వాత ఉప్పు కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నచ్చిన వాళ్ళు చిన్న ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కొంతమంది పులుపు అనేది చిన్న తగలాల్సి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చిన్న ఆమ్చూర్ పౌడర్ కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. కానీ ఆ రెండు ఏం లేకుండా ఇలా టేస్ట్ చేసినట్టయితే మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొబ్బరి టేస్ట్ అది చాలా బాగా వస్తుంది. అందులో పుదీనా ఒకటి ఉంది కదా, ఎక్సలెంట్గా ఉంటుందండి. తర్వాత మనం కొంచెం దగ్గరగా అయినంత వరకు, ఇది దగ్గర కావడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలో మనకి రెడీ అయిపోతుందండి. సో మనకి ఈ రెసిపీ అంటే మనం బొంబాయి చట్నీ కాకుండా ఇలా వెరైటీగా మనం ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి. మనకి రోటీ, పూరి ఎందులో కన్నా సరే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయలేదు అనే మనకి ఆ ఫీల్ అయితే రాకుండా ఉంటుంది అన్నట్టు. చాలా టేస్టీగా ఉండే రెసిపీ. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.